99% జనాలలో ప్రతి ఒక్కరి ఐడియా ఇది. పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటారు కానీ ఫెయిల్ అవుతారు. ఎందుకు మీకు తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఒక్క రోజులోనే లైఫ్ని మార్చాలని చూస్తారు. కానీ ఈ స్టోరీ మీరు విన్నాక మీ ఆలోచన పూర్తిగా మారుస్తుంది. వాచ్ టిల్ ద ఎండ్, ఎందుకంటే ఇది మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ కావచ్చు. సో గైస్, స్టోరీ మొదలెట్టే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు స్టోరీని వింటున్నారు, చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో లెట్స్ బిగిన్. కథ మొదలెట్టే ముందు ఒక మాట. నువ్వు నీ భవిష్యత్తుని మార్చలేవేమో కానీ నీ అలవాటుని తప్పకుండా మార్చగలవు. ఆ అలవాట్లే నీ భవిష్యత్తుని మారుస్తుంది. ఒకప్పుడు ఒక ప్రశాంతమైన చిన్న టౌన్లో ఓ శ్రీనివాస్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా యావరేజ్ స్టూడెంట్. చదువు అయ్యాక ఏమైనా పని చెయ్యాలని అనుకున్నాడు, కానీ లైఫ్లో ఏది వర్కౌట్ కావడం లేదు. సేల్స్ మ్యాన్ జాబ్ ఫెయిల్ అయ్యింది, చిన్న బిజినెస్ పెడితే లాస్ అయ్యింది. ఏం చేయాలో తోచక బాధగా ఉన్న సమయంలో అతనికి తన ఓల్డ్ సైకాలజీ ప్రొఫెసర్ గురూజీ రామకృష్ణ గుర్తుకొచ్చారు. మరుసటి రోజు పొద్దున్నే శ్రీనివాస్ ఆయన్ని కలవడానికి బయలుదేరాడు. అక్కడ గురూజీ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు. అయితే శ్రీనివాస్ గుండెల్లో ఆశ, మొహంలో భయంతో గురూజీ దగ్గరికి వెళ్ళి, సార్, నన్ను గుర్తుపట్టారా? నేను మీ ఓల్డ్ స్టూడెంట్ని, మీ క్లాస్లోనే చదువుకున్నాను. అప్పుడు గురూజీ రామకృష్ణ మొక్కలకి నీళ్లు పోయడం ఆపి శ్రీనివాస్ వైపు నిదానంగా చూస్తూ మొహంలో చిరునవ్వుతో, ఓ యస్ మై సన్, నాకు గుర్తుంది, నువ్వు నా క్లాస్లోనే ఉండేవాడివి. ఎలా ఉన్నావు బాబు? అప్పుడు శ్రీనివాస్ మొహంలో చిన్నబొచ్చుకొని బాధగా తలదించుకొని, సార్, చదువు అయితే పూర్తి చేశాను, కానీ నా జీవితంలో ఏది కూడా వర్కౌట్ కావడం లేదు. ఎంత కష్టపడినా ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు సార్. అప్పుడు గురూజీ రామకృష్ణ శ్రీనివాస్ భుజం మీద చెయ్యి వేసి ప్రశాంతంగా నవ్వుతూ, శ్రీనివాస్, విజయం అనేది ఒక్క రోజులోనే పెద్ద పని చేయడం వల్ల రాదు బాబు. అది నువ్వు ప్రతిరోజు నిశ్శబ్దంగా క్రమ తప్పకుండా చేసే చిన్న చిన్న పనుల వల్లే వస్తుంది. అప్పుడు గురూజీ రామకృష్ణ శ్రీనివాస్తో, నీకు ఒక చిన్న కథ చెప్తాను, విను. ఒక ఎండ ఉన్నమైన గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. తన పొలం దగ్గర ఒక బావి తవ్వాలని అనుకున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ టూల్స్ తీసుకొని తవ్వడం మొదలెట్టాడు. ఎన్నో గంటలు కష్టపడ్డాడు, కానీ నీళ్లు పడలేదు. నేలంతా గట్టిగా ఉంది. అప్పుడు ఆ ఊరి జనాలు ఆ రైతును చూసి నవ్వుతూ మాక్ చేస్తూ, హే, ఇక్కడ నీళ్లు రావు, నీ టైం వేస్ట్ చేయకు, ఆపే ఇంకా. కానీ ఆ రైతు వదల్లేదు. రోజు తన పనికి వెళ్ళే ముందు కొంచెం అంటే కొంచెం తవ్వేవాడు. వారాలు నెలలుగా మారాయి. ఎన్నో నెలల కష్టం తర్వాత ఒకరోజు సాయంత్రం అతను గొడ్డలితోటి నేలను గట్టిగా కొట్టాడు. ఒక్కసారిగా చల్లటి నీళ్ళు పైకి తన్నుకొచ్చాయి. అప్పుడు ఆ రైతు సంతోషంతో ఎగురుతూ గట్టిగా అరుస్తూ, నీళ్లు పడ్డాయి, నీళ్లు పడ్డాయి, నేను సాధించాను అని అరిచాడు. అప్పుడు ఆ ఊరి జనాలు ఆశ్చర్యపోతూ నీళ్ళ కోసం బావి దగ్గరికి వచ్చి అడిగారు, అబ్బా, ఎంత పెద్ద బావి తవ్వావు, ఇది ఒక్క రోజులోనే ఇలా సాధించావా? అప్పుడు రైతు చిరునవ్వుతో, నేను బావి అంతా ఒక్క రోజులోనే తవ్వలేదు, రోజుకి కొంచెం కొంచెం తవ్వాను, ఈరోజు నీళ్లు వచ్చాయి. అప్పుడు గురూజీ శ్రీనివాస్ వైపు చూసి, నా బంగారు తండ్రి, సక్సెస్ కూడా ఇలాంటిదే. మొదట్లో నీకు రిజల్ట్స్ కనిపించకపోవచ్చు, కానీ నువ్వు ఓపికతో కానీ పని చేస్తుంటే ప్రతి చిన్న ఎఫర్ట్ నిన్ను నీ గోల్కి దగ్గరకు తీసుకెళ్తుంది. అప్పుడు శ్రీనివాస్ నిశ్శబ్దంగా వింటూ డీప్ థాట్లోకి వెళ్ళి ఆశగా అడిగాడు, గురూజీ, నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేయగల ఆ చిన్న అలవాట్లు ఏంటి? నాకు చెప్పండి గురూజీ. అప్పుడు గురూజీ రామకృష్ణ నవ్వుతూ, ఎవరి జీవితమైనా మార్చగల 11 సింపుల్ హ్యాబిట్స్ చెప్తాను, ధ్యాసగా విను. మొదటిది, రోజు రాత్రి పడుకునే ముందు
మరుసటి రోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకో. రెండోది, పొద్దున్నే లేవడం వాళ్ళ బాడీకి ఎనర్జీ, పాజిటివిటీ ఇస్తుంది. మూడోది, రోజుకి ఒక చిన్న విషయం నేర్చుకో ఆర్ ఒక తప్పుని సరిచేసుకో. నాలుగోది, నీకు కష్టంగా అనిపించే పనులని చెయ్యి. రియల్ ప్రోగ్రెస్ కంఫర్ట్ జోన్ బయటనే ఉంటుంది. ఐదోది, చిన్న పనులతోనే డిసిప్లిన్ మొదలవుతుంది. నీ రూమ్ని క్లీన్ చేసుకోవడం, డెస్క్ని సర్దుకోవడం లాంటివి చెయ్యి. ఆరోది, అన్ని పనులు ఒకేసారి చెయ్యకు. ఫోకస్డ్ మైండ్ ఎక్కువ సాధించగలదు. ఏడవది, నిన్ను ఇన్స్పైర్ చేసే వాళ్ళ దగ్గర ఉండు. ఎనిమిదోది, ప్లాన్ చేసి వైజ్గా రిస్క్ తీసుకో. స్మార్ట్ రిస్క్ కొత్త దారులను తెరుస్తుంది. తొమ్మిదోది, 7 నుంచి 8 గంటల నిద్ర, మంచి ఆహారం చాలా ముఖ్యం. హెల్దీ బాడీ ఉంటేనే సక్సెస్ఫుల్ మైండ్ ఉంటుంది. పదోది, రోజుకి 10 నిమిషాలైనా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకో. అండ్ లాస్ట్ 11వది, పడుకునే ముందు ఈరోజు నేను ఏం మంచి పని చేశా, రేపు ఏం ఇంకా బాగా చేయగలను అని రివ్యూ చేసుకో. అప్పుడు గురూజీ రామకృష్ణ శ్రీనివాస్ తల మీద చెయ్యి వేసి దీవిస్తూ, అన్నీ ఒకేసారి మార్చాలని చూడకు శ్రీనివాస్, జస్ట్ స్టార్ట్ చేయి విత్ 1 స్మాల్ హ్యాబిట్ అండ్ అది కన్సిస్టెంట్గా ఉంచు. శ్రీనివాస్ ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శ్రీనివాస్ ఆ సలహాన్ని పూర్తిగా పాటించాడు. పొద్దున్నే లేవడం, హెల్త్ చూసుకోవడం, నేర్చుకోవడం మొదలెట్టాడు. స్లోగా అతని ఫోకస్ ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగాయి. 1 ఇయర్ తర్వాత శ్రీనివాస్ ప్రోగ్రెస్ చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. అతను ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్గా మారాడు. అప్పుడు పీపుల్ ఇంకా ఫ్రెండ్స్ శ్రీనివాస్ సక్సెస్ని చూసి వండర్ అవుతూ, హే శ్రీనివాస్, ఏంటి ఈ మ్యాజిక్? ఇంత పెద్ద సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్ ఎలా అయ్యావు? ఇట్స్ లైక్ ఎ మిరాకిల్. నీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అప్పుడు శ్రీనివాస్ చిరునవ్వుతో ప్రశాంతంగా, ఇది ఏమీ మిరాకిల్ కాదు. రోజు నేను పాటించిన కొన్ని చిన్న చిన్న అలవాట్లే నా జీవితాన్ని పూర్తిగా మార్చాయి. సో ఫ్రెండ్స్, మీ ఫ్యూచర్ని మీ డైలీ హ్యాబిట్స్లో దాగి అయ్యి ఉంది. సక్సెస్ అనేది ఒక క్షణంలో రాదు, అది ప్రతిరోజు నిశ్శబ్దంగా నిర్మించుకునేది. సో మీరు ఈ రోజు నుంచి ఆ అలవాటుని మొదలెట్టాలని అనుకుంటున్నాను. సో మీరు ఈ రోజు నుంచి ఆ అలవాటుని మొదలెట్టాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అండ్ మరో విషయం, ఈ 11 అలవాట్లలో మీరు ఏదైనా పాటిస్తున్నారా? కామెంట్ చేయండి. ఎవరైనా ఇప్పటి నుండి పాటించాలని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. సో జై హింద్ ఫ్రెండ్స్, బాయ్.